పోయిన చోటే వెతుక్కోవాలంటారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తను ఓడిపోయిన భీమవరం నియోజకవర్గాన్ని మళ్ళీ ఎంచుకున్నారని అయితే పక్కా సమాచారం అందుతుంది. ఆయన రీసెంట్గానే భీమవరం పర్యటనలో టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని అలాగే మాజీ జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని కూడా కలిసి నేను ఈసారి భీమవరం నుంచే పోటీ చేయబోతున్నాను, మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి, మనం అందరం కలిస్తే ఇక్కడ గెలవడం చాలా ఈజీ అవుతుంది అనేసి వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఈ విషయాన్ని అప్పుడే అనౌన్స్ చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడే మనం అనౌన్స్ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంకా రెడీ అయిపోతారు, ఇక్కడ అభివృద్ధి చేసేస్తారు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు ఇంకా ఇక్కడికి నిధులు అవన్నీ కూడా తరలిస్తారు. సో మనం అప్పుడే రివీల్ చేయొద్దు, కానీ ఇంటర్నల్గా అయితే మనం ఒక అగ్రిమెంట్కి వద్దాము, నేనే నిలబడబోతున్నాను, నాకైతే మీరు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళందరితో మాట్లాడినట్లుగా అయితే ఆల్రెడీ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మనం 2014లో చూసుకుంటే అప్పుడు ఫైట్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ రెండు పార్టీల మధ్యన ఉంది. అప్పుడైతే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు గెలిచారనమాట. ఆయనకి అప్పుడు 50% ఓటింగ్ వస్తే సెకండ్ ప్లేస్లో ఉన్న వైఎస్ఆర్సీపీకి 43% ఓటింగ్ వరకు వచ్చింది. సో మార్జిన్ అనేది చాలా తక్కువ 2014లో. అండ్ అప్పుడు 2014లో టీడీపీ జనసేన కలిసే ఉన్నాయి. అప్పటికి ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకసారి కూడా రూల్ చేయలేదు. అండ్ వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉంటుంది, పాలన ఎలా ఉంటుందో కూడా జనాలు చూడలేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారే మాకు సీఎంగా కావాలని రాష్ట్రం మొత్తం అభిప్రాయపడి 2014లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలని గెలిపించడం జరిగింది. 2019లో చూసుకుంటే అది త్రిముఖ పోటీ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఫస్ట్ ప్లేస్లో గ్రంథి శ్రీనివాస్ గారు గెలిస్తే సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. థర్డ్ ప్లేస్లో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే వచ్చారు. అయితే ఓట్ పర్సెంటేజ్ మాత్రం 40, 30 and 20 అలా వచ్చిందనమాట. అయితే 2024 ఎలక్షన్స్లో అలయన్స్ లెక్కల ప్రకారం 30% + 20% 50% అవుతుంది. అవతల వాళ్ళు ఇంకా స్టిల్ 40% వాళ్ళు ఉంటారు. కాబట్టి 2014 ఎలక్షన్ రిజల్ట్ అయితే రిపీట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్లో అయితే వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ఇక్కడే పోటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా విన్నింగ్ అవుతారా అనేది కూడా చాలా ఆలోచించదగ్గ అంశం అనమాట. ప్రభుత్వ పథకాలు చాలామంది జనాలు అందుకున్నారు, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, అండ్ కాపు సామాజిక వర్గం మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తారా, లేకపోతే అక్కడ కొంత గ్యాప్ అయితే కనిపిస్తుంది కొన్ని వర్గాల మధ్యన, ఆ వర్గాలన్నీ కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం 40% ఓట్ షేర్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా ఒక 10% ఎక్స్ట్రా ఓటింగ్ని వాళ్ళు ఇచ్చిన పథకాల ద్వారా కానీ వాళ్ళు చేసిన ప్రభుత్వ అభివృద్ధి ద్వారా కానీ వాళ్ళు కానీ ఒక ఎక్స్ట్రా 10% ఓటింగ్ని కానీ తీసుకోగలిగితే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పోటీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళకి ఇది వారు వన్ సైడ్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే అంత డైరెక్ట్గా అయితే వారు వన్ సైడ్ అవుతుందని అయితే చాలా మంది అనుకోవట్లేదు. వారైతే టఫ్గానే ఉంటుంది. అయితే ఈసారి భీమవరం ఎవరు గెలుస్తారు అన్నటువంటి భారీ బెట్టింగ్లు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. భీమవరంలో ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తారా అని చాలా మంది అంటున్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి కూడా స్టిల్ ఎడ్జ్ ఉంది, వాళ్ళు గెలిచే ఛాన్స్ అయితే చాలా మటుకు ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఖచ్చితంగా భావిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వారైతే వన్ సైడ్ కాదు, వారైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది.